హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఎంతో రుచి. ఈరోజు వీడియోలో పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ పులిహోర కోసం 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నానండి. బియ్యం ఇలా గ్లాస్కు నిండుగా తీసుకోవాలి. నేను ఇక్కడ నిండుగా తీసుకుంటున్నాను. నీళ్లు పోసి బియ్యం బాగా కలుపుతూ 2-3 సార్లు కడుక్కోవాలండి. నేను బియ్యం 3 సార్లు కడిగి చూపిస్తున్నానండి. ఇలా బియ్యంలో నీళ్ళు మొత్తం వంపేసుకొని మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతాయి 3 గ్లాసుల నీళ్ళు. 1 చెంచా ఉప్పు వేసుకుంటున్నానండి. 1 చెంచా నెయ్యి వేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి లేకుంటే నూనె అయినా వేసుకోవచ్చండి. మూత పెట్టి అన్నం ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ అన్నం అయ్యాక చూపిస్తున్నానండి. అన్నం ఇలా వండుకొని పొల్లుగా చేసుకోవాలండి. అన్నం మారితే పులిహోర పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను ఇక్కడ మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నానండి. వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటే చింతపండు గుజ్జు త్వరగా వస్తుందండి. నేను ఇక్కడ మందపాటి గిన్నె తీసుకున్నానండి. మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 చెంచా నెయ్యి వేసుకుంటున్నాను. 4 చెంచాల నూనె వేసుకుంటున్నాను. నూనె కొద్దిగా వేడి అయ్యాక 1 చెంచా జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి. 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. శనగపప్పు వేసుకుంటున్నాను. 3 చెంచాలు శనగపప్పు వేసుకుంటున్నాను. శనగపప్పు వేసి కొంచెం దూరగా వేపుకోవాలి. ఇలా 2 చెంచాలు మినపప్పు వేసుకుంటున్నానండి. మినపప్పు వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. 1 చిన్న కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు వేసి కొద్దిగా 2 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 10-12 వెండిమిరపకాయలు వేసుకుంటున్నానండి. వెండిమిరపకాయలు వేసుకొని ఇలా దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకుంటున్నానండి. చింతపండు గుజ్జు ఇలా చిక్కగా తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చిక్కగా తీసుకోవాలి. 1 రెబ్బ కళ్యామాకు వేసుకుంటున్నానండి. ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండు రసం వేసి ఇలా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా నూనె వేరయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా నూనె వేరయ్యాక 1 చెంచా పసుపు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 చెంచా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇలా నేను చిటికెడు ఇంగువ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇంగువ ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా పర్వాలేదు. 1 చెంచా నువ్వులు వేసుకుంటున్నానండి. నేను నువ్వులు వేసుకొని ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నేను ఇందాక పొల్లు చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసుకుంటున్నానండి. అన్నం మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని 1 చెంచా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 చెంచా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసి మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇలా పులిహోర చేసి దేవునికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి. మీరు ఎక్కడైనా టూర్ వెళ్తున్నప్పుడు కూడా ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర. చూశారు కదండి పులిహోర ఎలా చేయాలో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.